ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 3/7/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ అనంతమైన నాటకంలో మీరు అద్భుతమైన పాత్రధారులు. ఇది అనాది నాటకం. ఇందులో ఎలాంటి మార్పులు జరగవు. ప్రశ్న: బుద్ధివంతులైన దూరదృష్టి గల పిల్లలు మాత్రమే ఏ నిగూఢమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలరు? జవాబు: మూలవతనం నుండి పూర్తి సృష్టి చక్రపు ఆది మధ్యాంతాల గుహ్య రహస్యం ఏదైతే ఉందో దాన్ని దూరదృష్టి కలిగిన పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. బీజము వృక్షంలా పూర్తి జ్ఞానం వారి బుద్ధిలో ఉంటుంది. ఈ అనంతమైన నాటకంలో ఆత్మరూపీ పాత్రధారి ఏదైతే శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తూ ఉందో అది సత్యుగం నుండి కలియుగం వరకు పాత్రను అభినయించాలి. ఏ పాత్రధారి కూడా మధ్యలో వాపస్ వెళ్ళలేరు. పాట: మీరు నిద్రపోయి రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఈ పాటను పిల్లలు విన్నారు. ఇందులో కొన్ని పదాలు రైట్, కొన్ని పదాలు తప్పుగా కూడా ఉన్నాయి. సుఖంలో అయితే స్మరణ చేరు, దుఃఖం కూడా తప్పకుండా రానే రావాలి. దుఃఖం ఉన్నప్పుడే సుఖంను ఇచ్చేందుకు తండ్రి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మనం సుఖధామం కొరకు చదువుతున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. శాంతిధామం తర్వాత సుఖధామం. మొదట ముక్తి, తర్వాత జీవన్ముక్తి. శాంతిధామం మన ఇల్లు. అక్కడ ఏ పాత్రను అభినయించటం జరగదు. పాత్రధారులు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ ఏ పాత్రను అభినయించరు. పాత్రను స్టేజ్ పైన అభినయిస్తారు. అలా ఇది కూడా నాటక రంగమే. హద్దులోని నాటకం ఎలా ఉంటుందో అలాగే ఇది అనంతమైన నాటకం. దీని ఆది మధ్యాంత రహస్యాలను తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. వాస్తవానికి ఈ యాత్ర లేక యుద్ధము అనే శబ్దం కేవలం అర్థం చేయించేందుకే ఉపయోగపడుతుంది. ఇందులో యుద్ధం మొదలైనవేవీ లేవు. యాత్ర అను శబ్దం కూడా ఉంది. మిగిలింది స్మృతి. స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అవుతారు. ఈ యాత్ర ఇక్కడే పూర్తి కూడా అవుతుంది. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. పావనంగా అయి మన ఇంటికి వెళ్ళాలని పిల్లలకు అర్థం చేయించబడింది. అపవిత్రులు వెళ్ళలేరు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైనా నాలో పూర్తి చక్రంలోని పాత్ర ఉంది. ఇప్పుడు ఆ పాత్ర పూర్తి అయింది. నన్ను స్మృతి చేయండి తండ్రి చాలా సులభమైన సలహాను ఇస్తున్నారు. పోతే మీరు ఇక్కడే కూర్చుని ఉన్నారు, ఎక్కడికి వెళ్ళరు. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి వచ్చి చెప్తున్నారు. ఏ యుద్ధము లేదు. స్వయాన్ని తమోప్రధానం నుండి సతోప్రధానంగా చేసుకోవాలి. మాయపై విషయం పొందాలి. 84 జన్మల చక్రం పూర్తి అవ్వాలి. భారతదేశం సతోప్రధానంగా ఉండేదని పిల్లలకు తెలుసు. అందులో తప్పకుండా మనుషులే ఉంటారు. భూమి మారదు. సతోప్రధానంగా ఉండే మనం తమోప్రధానంగా అయ్యామని మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలని మీకిప్పుడు తెలుసు. మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని మనుషులు పిలుస్తారు. కానీ వారెవరు, ఎలా వస్తారు అని ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఇప్పుడు బాబా మిమ్మల్ని వివేకవంతులుగా చేశారు. మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడి శ్రీమంతుల కన్నా అక్కడి పేదవారు కూడా శ్రేష్టమైన వారిగా ఉంటారు. భలే ఎంత గొప్ప గొప్ప రాజులుండేవారు, చాలా ధనం ఉండేది, అయినా వికారులే కదా. వీరికంటే అక్కడి సాధారణ ప్రజలు కూడా చాలా ఉన్నతంగా ఉంటారు. బాబా వ్యత్యాసాన్ని తెలియచేస్తున్నారు. రావణు నీడ పడటంతో పతితులుగా అవుతారు. స్వయాన్ని పతితులమని చెప్పుకుంటూ నిర్వీకారి దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. ఇక్కడ తండ్రి వచ్చి తక్షణమే ఉన్నతంగా చేస్తారు. ఒక్క సెకండ్ మాటే.
ఇప్పుడు తండ్రి జ్ఞాన 3వ నేత్రంను ఇచ్చారు. మీరు దూరదృష్టి గలవారిగా అవుతారు. పైన ఉన్న మూలవతనం నుండి పూర్తి డ్రామా చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. హద్దులోని డ్రామాను చూసి వచ్చి ఏమేం చూసి వచ్చారో వినిపిస్తారు కదా. బుద్ధిలో నిండి ఉంటుంది కనుక దాన్ని వర్ణన చేస్తారు. ఆత్మలో నింపుకుని వస్తారు. తర్వాత అందరికీ తెలియచేస్తారు. కానీ ఇవి బేహద్ విషయాలు. ఈ బేహద్ డ్రామా ఆది మధ్యాంతాల రహస్యం పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఇది పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ హద్దు నాటకంలో ఒక్క పాత్రధారి వెళ్ళిపోతే వారికి బదులుగా ఇంకొకరు రావచ్చు. ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడు వారికి బదులు మరొకరిని చేర్చుకుంటారు. ఇది చైతన్యమైన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా మార్పులు చేర్పులు ఉండవు. మనము ఆత్మల్మని, ఇది శరీర రూపీ వస్త్రమని, దీనిని ధరించి మనం బహురూపీ పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. నామరూప దేశ కాలాలు పోలికలు మార్పు చెందుతూ ఉంటాయి. పాత్రధారులకు తమ పాత్ర గురించి తెలిసి ఉంటుంది కదా. తండ్రి పిల్లలైన మీకు ఈ చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. సత్యుగం నుండి కల్యుగం వరకు వచ్చి వాపస్ వెళ్తారు. మళ్ళీ కొత్తగా వచ్చి పాత్రను అభినయిస్తారు. దీని వివరం అర్థం చేయించేందుకు సమయం పడుతుంది. బీజంలో భలే జ్ఞానం ఉంది, అయినా అర్థం చేయించేందుకు సమయం పడుతుంది కదా. మీ బుద్ధిలో పూర్తి బీజము వృక్షంల రహస్యం ఉంది. అయినా ఎవరైతే మంచి వివేకవంతులుగా ఉంటారో వారే దీని బీజం పైన ఉందని, దీని ఉత్పత్తి పాలన సంహారాలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకుంటారు. అందుకే త్రిమూర్తులను కూడా చూపించారు. ఈ వివేకాన్ని తండ్రి ఇస్తున్నారు. వేరే ఏ ఇతర మనుషులు ఇవ్వలేరు. ఇక్కడికి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటారు. అందుకే ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోండి అని మీరు అందరికీ చెప్తారు. ఒక్కొక్కరు చాలా కఠినంగా ఉంటారు. అలాంటి వారు మాకు వినవలసిన అవసరం లేదు అని అంటారు. కొందరు వింటారు కూడా. కొందరు సాహిత్యాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. ఇప్పుడు మీ బుద్ధి చాలా విశాలంగా దూరదృష్టి కలదిగా అయింది. 3 లోకాలు మీకు తెలుసు. మూలవతనాన్ని నిరాకార ప్రపంచమని అంటారు. పోతే సూక్ష్మవతనం మాటేమీ లేదు. సంబంధమంతా మూలవతనం స్థూలవతనంతోనే ఉంది. ఈ సూక్ష్మవతనం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఆత్మలంతా పైనుండి పాత్ర అభినయం చేసేందుకు ఇక్కడికే వస్తారు. ఈ వృక్షంలో అన్ని ధర్మాలు నెంబర్ వార్గా ఉన్నాయి. ఇది చాలా ఖచ్చితమైన మనుషుల వృక్షం. కొద్దిగా కూడా వెనక ముందు జరగదు. ఆత్మలు కూడా వేరే ఏ స్థానంలోనూ ఉండలేవు. ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాలు నిలిచి ఉన్నాయో అలా ఆత్మలు బ్రహ్మతత్వంలో నిలిచి ఉంటాయి. నక్షత్రాలు పెద్దవిగా ఉన్నప్పటికీ దూరం నుండి చిన్నవిగా కనిపిస్తాయి. కానీ ఆత్మలు చిన్నవిగా పెద్దవిగా ఉండవు, వినాశనం అవ్వవు. మీరు స్వర్ణిమ యుగానికి వెళ్ళి మళ్ళీ ఇనుప యుగానికి వస్తారు. మనము స్వర్ణిమ యుగంలో ఉండేవారము. ఇప్పుడు ఇనుప యుగానికి వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఏ విలువ లేదు. మాయ ఎంత ఉన్నా ఇది రావణుని స్వర్ణిమ యుగం. అది ఈశ్వర్య స్వర్ణిమ యుగం. 6-7 సంవత్సరాల్లో చాలా ధాన్యం ఉంటుందని మనుషులు చెప్తూ ఉంటారు. వారి ప్లాన్ ఏమిటో, పిల్లలైన మీ ప్లాన్ ఏమిటో చూడండి. తండ్రి చెప్తున్నారు, నా ప్లాన్ పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయటం. మీ ప్లాన్ ఒకటే. తండ్రి శ్రీమతానుసారం మన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మార్గాన్ని తెలుపుతారు, శ్రీమతంను ఇస్తారు, స్మృతిలో ఉండమని సలహా ఇస్తారు. మతము అన్న శబ్దం ఉంది కదా, సంస్కృత శబ్దాలను తండ్రి చెప్పరు. తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తూ ఉంటారు. భాషలు అనేకమున్నాయి కదా, అనువాదాలు లేక
వివరించువారు కూడా ఉంటారు. వారు విని మళ్ళీ వినిపిస్తారు. హిందీ, ఇంగ్లీష్ చాలామందికి తెలుసు. ఇంట్లో ఉండే మాతలు అంతగా చదవలేరు. ఈ రోజుల్లో మన దేశం వారు విదేశాలకు వెళ్ళి ఆంగ్ల భాష నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆంగ్లమే మాట్లాడుతూ ఉంటారు. హిందీ మాట్లాడలేరు. ఇంటికి వచ్చి తల్లితో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడటం ప్రారంభిస్తారు. పాపం ఆమెకు ఇంగ్లీష్ ఏం తెలుస్తుంది కనుక తికమక పడుతుంది. వారు కొద్దో గొప్పో హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది. సత్యుగంలో అయితే ఒకే రాజ్యం, ఒకే భాష ఉండేవి. దాన్నిప్పుడు మళ్ళీ స్థాపన చేస్తున్నారు. ఈ సృష్టి చక్రం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఎలా తిరుగుతుందో బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఇక్కడ మీకు తీరిక సమయం చాలా లభిస్తుంది. ఉదయమే స్నానం చేసి బయట తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మజాగా ఉంటుంది. మేమంతా పాత్రదారులము అనే స్మృతి ఆంతరికంగా ఉండాలి. ఈ స్మృతి కూడా ఇప్పుడే కలిగింది. బాబా మనకు 84 జన్మల చక్ర రహస్యాన్ని తెలియచేశారు. మనం సతోప్రధానంగా ఉండేవారం. ఇది చాలా సంతోషం కలిగించే విషయం. మనుషులు నడుస్తూ తిరుగుతూ ఉంటారు. వారికి ఏ సంపాదన ఉండదు. మీరు చాలా సంపాదన చేసుకుంటారు. బుద్ధిలో చక్రం కూడా గుర్తుండాలి. అంతేకాక తండ్రిని కూడా స్మృతి చేస్తూ ఉండాలి. సంపాదన చేసుకునే చాలా మంచి మంచి యుక్తులు బాబా తెలిపిస్తారు. ఏ పిల్లలైతే జ్ఞానాన్ని విచారసాగర మంతనం చేయరో వారి బుద్ధిలో మాయ గొడవలు కలిగిస్తుంది. వారినే మాయ సతాయిస్తుంది. మేము ఈ చక్రంలో ఎలా తిరిగాము? సత్యుగంలో ఇన్ని జన్మలు తీసుకుని మళ్ళీ క్రిందకి దిగుతూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలని లోపల అనుకుంటూ ఉండండి. నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారని బాబా తెలిపించారు. నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో స్మృతి ఉంటే మాయు కలిగించు విఘ్నాలు సమాప్తమైపోతాయి. మీకు చాలా చాలా లాభం కలుగుతుంది. భలే స్త్రీ పురుషులు తోడుగా వెళ్తారు. ప్రతి ఒక్కరూ తమ ఉన్నత పదవిని పొందేందుకు స్వయం శ్రమ పడాలి. ఒంటరిగా వెళ్తే చాలా మజాగా ఉంటుంది. తమ చింతలోనే ఉంటారు. జతలో ఎవరైనా ఉంటే తమ బుద్ధి అటూ ఇటూ వెళ్తుంది. స్మృతి చాలా సహజమైనది. ఉద్యానవనాలు మొదలైనవి అన్ని చోట్ల ఉన్నాయి. ఇంజనీర్లైతే ఇక్కడ వంతెన కట్టాలి, అది చేయాలి అని వారి చింతన నడుస్తూ ఉంటుంది. బుద్ధిలో ప్లాన్ వచ్చేస్తుంది. అలా మీరు కూడా ఇంట్లో కూర్చున్న బుద్ధి ఆ వైపే ఉండాలి. ఈ అభ్యాసం చేసుకుంటే మీలో ఇదే చింతన నడుస్తూ ఉండాలి. చదువుకోవాలి, వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. కానీ వృద్ధులు, యువకులు, పిల్లలు మొదలైన వారందరూ పావనంగా అవ్వాలి. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆత్మలకు హక్కు ఉంది. పిల్లలకు కూడా బాల్యంలోనే ఈ బీజం పడితే చాలా మంచిది. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య వేరెవ్వరూ నేర్పించలేరు. ఈ ఆధ్యాత్మిక విద్యను తండ్రియే వచ్చి చదివిస్తారు. ఆ పాఠశాలలో భౌతిక విద్య లభిస్తుంది. అది శాస్త్రాల విద్య. ఇది ఆధ్యాత్మిక విద్య. దానిని భగవంతుడే వచ్చి మీకు నేర్పిస్తారు. దీనిని గురించి ఎవరికీ తెలియదు. దీనిని ఆధ్యాత్మిక విద్య అని అంటారు. దీనిని ఆత్మ వచ్చి చదివిస్తుంది. దీనికి వేరే పేరు పెట్టలేరు. ఈ చదువును స్వయం తండ్రే వచ్చి చదివిస్తారు. భగవాను వాచ కదా. భగవంతుడు ఒకేసారి ఈ సమయంలోనే వచ్చి అర్థం చేయిస్తారు. దీనిని ఆత్మిక విద్య అని అంటారు. ఆ శాస్త్రాల విద్య వేరు. మొదటిది దేహదారి కాలేజీల్లో నేర్పించే జ్ఞానం. రెండవది ఆధ్యాత్మిక శాస్త్రాల విద్య. మూడవది ఈ ఆత్మిక జ్ఞానం అని మీకు తెలుసు. ఎంత గొప్ప గొప్ప డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ పొందిన వారి వద్ద ఉండేది కూడా శాస్త్రాల సమాచారమే. మీ ఈ జ్ఞానం పూర్తిగా భిన్నమైనది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సర్వ ఆత్మల తండ్రి అయిన స్పిరిచువల్ ఫాదర్ మాత్రమే చదివిస్తారు. శాంతి సాగర్లు
సుఖసాగర్లు అని వారికే మహిమ ఉంది. కృష్ణుని మహిమ పూర్తిగా భిన్నమైనది. గుణాలు అవగుణాలు మనుషుల్లో ఉంటాయి. వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు. తండ్రి మహిమ గురించి కూడా యథార్థంగా మీకు మాత్రమే తెలుసు. వారు కేవలం చిలకలాగా పాడుతూ ఉంటారు, కానీ అర్థం కొంచెం కూడా తెలియదు. మీ ఉన్నతిని ఎలా చేసుకోవాలో తండ్రి పిల్లలకు సలహానిస్తారు. పురుషార్థం చేస్తూ ఉంటే పక్కా అవుతూ ఉంటారు. తర్వాత ఆఫీసులో పనిచేసే సమయంలో కూడా ఈ స్మృతి ఉంటుంది, ఈశ్వర్య స్మృతి ఉంటుంది. మాయ స్మృతి అర్థకల్పం నడిచింది. ఇప్పుడు తండ్రి కూర్చుని యథార్థ రీతిగా అర్థం చేయిస్తున్నారు. మేము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అయ్యామని స్వయాన్ని పరిశీలించుకోండి. బాబా మళ్ళీ ఇటువంటి దేవతలుగా చేస్తున్నారు. ఇది పిల్లలైన మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు. మొట్టమొదట భారతదేశం ఉండేది. తండ్రి కూడా పాత్ర చేసేందుకు భారతదేశంలోనే వస్తారు. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు కదా. మీరు పవిత్రంగా అవ్వాలి, లేకుంటే చివర్లో వస్తారు. అప్పుడేం సుఖం అనిపిస్తారు? భక్తి ఎక్కువ చేసి ఉండకపోతే రాలేరు. వీరు అంతగా జ్ఞానం అర్థం చేసుకోలేరని తెలిసిపోతుంది. అర్థం చేసుకోగలరు కదా. చాలా శ్రమ పడతారు, అయినా ఎవరో అరుదుగా వెలువడతారు. కానీ అలసిపోరాదు. శ్రమ అయితే చేయాలి. శ్రమ పడకుండా ఏమీ లభించదు. ప్రజలైతే తయారవుతూ ఉంటారు. పిల్లలు, మిమ్మల్ని మీరు ఉన్నతి చేసుకోవాలి అంటే ఉదయమే స్నానం మొదలైనవి చేసి ఏకాంతంలో వెళ్ళి తిరగండి, లేక కూర్చోండి అని బాబా యుక్తిని తెలియచేస్తారు. నడవటం ఆరోగ్యం కొరకు కూడా మంచిదే. బాబా కూడా గుర్తుకొస్తారు. డ్రామా రహస్యం కూడా బుద్ధిలో ఉంటుంది. మరి ఎంత సంపాదన జరుగుతుంది? ఇది సత్యమైన సంపాదన. ఆ సంపాదన పూర్తి అయింది. ఇప్పుడు ఈ సంపాదన గురించి ఆలోచించేయండి. ఏ కష్టమూ లేదు. బాబాను కూడా చూసి ఉన్నారు. వారు పూర్తి జీవన కథను రాశారు. ఈరోజు ఇన్ని గంటలకు లేచాను, తర్వాత ఇది చేశాను, తర్వాత వచ్చేవారు చదివి నేర్చుకుంటారని భావిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను చదువుతారు కదా. పిల్లల కొరకు రాస్తారు. మళ్ళీ పిల్లలు కూడా అలాంటి మంచి స్వభావం గలవారిగా ఉంటారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి సతోప్రధానంగా అవ్వాలి. సతోప్రధాన ప్రపంచ రాజ్యాన్ని మళ్ళీ తీసుకోవాలి. మనం కల్పకల్పం రాజ్యం తీసుకుంటాం, కోల్పోతాం అని మీకు తెలుసు. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. ఇది కొత్త ప్రపంచం, కొత్త ధర్మం కొరకు కొత్త జ్ఞానం. కనుక త్వరగా పురుషార్థం చేయమని మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. శరీరంపై నమ్మకం లేదు. ఈ రోజుల్లో మృత్యు చాలా సులభమైపోయింది. అక్కడ అమర్లోకంలో ఎప్పుడూ ఇలాంటి మృత్యు ఉండదు. ఇక్కడ కూర్చుని ఉండగానే ఎలా మరణిస్తారో గమనించండి. అందువలన మీరు పురుషార్థం చేస్తూ ఉండండి, జమ చేసుకుంటూ ఉండండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బుద్ధిని జ్ఞానచింతనలో బిజీగా ఉంచుకునే అభ్యాసం చేసుకోవాలి. సమయం ఎప్పుడు లభించినా ఏకాంతంలోకి వెళ్ళి విచారసాగర మంత్రం చేయాలి. తండ్రిని స్మృతి చేసి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, దూరదృష్టి కలవారిగా ఈ అనంతమైన నాటకాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. పాత్రధారులందరి పాత్రను సాక్షిగా ఉంటూ చూడాలి. వరదానము. మధురత యొక్క వరదానం ద్వారా సదా ముందుకు వెళ్ళే శ్రేష్ఠ ఆత్మాభవ. మధురత ఎటువంటి విశేషమైన ధారణ అంటే అది చేదుగా ఉండే భూమిని కూడా మధురంగా చేసేస్తుంది. ఎవరికైనా
2 గడియలు మధురమైన దృష్టిని ఇవ్వండి. మధురమైన మాటలు మాట్లాడండి. అప్పుడు ఎటువంటి ఆత్మనైనా సదా కొరకు నిండుగా సంపన్నంగా చేసేస్తారు. 2 గడియల మధురమైన దృష్టి మరియు మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తాయి. మీరు మాట్లాడే 2 మధురమైన మాటలు కూడా సదా కొరకు వారిని మార్చేందుకు నిమిత్తంగా అవుతాయి. అందువలన మధురత యొక్క వరదానం సదా జతలో ఉంచుకోవాలి. సదా మధురంగా ఉండాలి. అందరినీ మధురంగా చేయాలి. స్లోగన్: ప్రతి పరిస్థితుల్లో రాజీగా ఉంటే రాజయుక్తంగా అయిపోతారు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఎప్పుడైతే ఒక్క తండ్రి మరియు నేను అను సంకల్పం తప్ప మిగిలిన అన్ని సంకల్పాలు శాంతిస్తాయో, ఈ మెల్లం చేసే అనుభూతి యొక్క సంకల్పం ఒక్కటే ఉంటుందో, అప్పుడు సంకల్ప శక్తి జమ అవుతుంది మరియు యోగం శక్తిశాలిగా అవుతుంది. అందుకు ఇముడ్చుకునే లేక సర్దుకునే శక్తిని ధారణ చేయండి. సంకల్పాలపై ఫుల్ బ్రేక్ పడాలి, డీలాగా కాదు. ఒకవేళ 1 సెకండ్ బదులు ఎక్కువ సమయం పట్టింది అంటే ఇముడ్చుకునే శక్తి బలహీనంగా ఉందని అర్థం. అచ్చా. ఓం శాంతి.